వాళ్ళ అమ్మాయికి నచ్చిన అతను ఆ అమ్మాయి బిడ్డను చూసుకునే అతనే చేసుకుంటుంది. దీనికే ఇటువంటి ట్రోల్స్ చేయొద్దు. ఆడపిల్లలు ఇప్పుడు చాలా సెన్సిటివ్ ఉన్నారు, అలాగే చాలా రౌద్రం కూడా ఉన్నారు, చాలా దుర్మార్గులు కూడా ఉన్నారు. కానీ ఇటువంటి సెన్సిటివ్ అమ్మాయిలను మాత్రం మీరు దయచేసి ఎటువంటి ట్రోల్స్ చేసి వాళ్ళ జీవితాలతోటి ఆడుకోవద్దు. రేపటి ట్రోల్స్ కూడా ఎట్లా ఉన్నాయంటే అన్నతో మాట్లాడినా తమ్ముడితో మాట్లాడినా అక్రమ సంబంధం అంటగడుతున్నారు అని చెప్పి బాగా ఏడ్చిందనమాట. వీళ్ళెవరయ్యా అక్రమ సంబంధం అంటగట్టడానికి? ఒక అన్న ఉండడా, ఒక తమ్ముడు ఉండడా, ఒక బాబాయ్ ఉండడా, ఒక తండ్రి ఉండడా? వీళ్ళు మాట్లాడుకుంటారు. అసలు వీళ్ళెవరు ఇటువంటి అక్రమ సంబంధాలు అంటే దౌడ పెట్టి 2 పీకమ్మా. ఎవడైతే మాట్లాడతాడో వాడు ఇంటి అడ్రస్ కనుకో, లేదంటే నా దగ్గర ఇద్దరం కలిసి కొడదాం, నేనైతే మాత్రం కర్ర తీసుకొని వస్తా. ఈ విషయాలలో ఆడపిల్లలకి సపోర్టెడ్గా ఉంటా. అంటే ఇక ఎలాగ బ్రతికే అవకాశాలే కానీ ఒక అధికారాలే కానీ ఆడపిల్లలకి లేవా? ఇటువంటి సెన్సిటివ్ అమ్మాయిలని కొంచెం వదిలేయండి ప్లీజ్, దయచేసి. చేసుకోవచ్చు, ఆ అమ్మాయి ఒక మ్యారేజ్ చేసుకోవచ్చు, ఒక మంచి అబ్బాయిని వెతుక్కోవచ్చు. కానీ తనకి తన బిడ్డకి